పల్నాడు ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. సార్, మీరు నర్సరావుపేట పార్లమెంటు మొత్తం తిరిగారు కదా, 7 నియోజకవర్గాలు. ఈ 7 నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ సీట్స్ కూడా టీడీపీ వస్తుందని మీరు భావిస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఎలాంటి కృషి చేశారు అభ్యర్థులు గెలుపు కోసం? అభ్యర్థి గెలుపు కోసం నన్ను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఎన్నికలుగా కోఆర్డినేటర్గా నియమించారు. 7 నియోజకవర్గాలు తిరిగా 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా గెలవడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా 7 నియోజకవర్గాలు గెలుస్తాం, పార్లమెంట్ సంబంధించి కూడా గెలుస్తాం. మీరు తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఏదన్నా కోరుకుంటున్నారా? పార్టీలో చేరాం, పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు నిర్ణయం మరి ఏం చేస్తే దానికి సంబంధించి కట్టుబడి ఉంటాయి కదా. అంటే జనరల్గా పబ్లిక్లో కూడా గంగా కృష్ణమూర్తి గారు బాగా కష్టపడి తిరిగారు, అభ్యర్థుల గెలుపు కోసం బాగా కృషి చేశారనే టాక్ ఉంది. ఇప్పుడు నా బాధ్యత నేను నిర్వర్తించాను. పార్టీ ఉపజీవనకి నేను ఏ పార్టీలో అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే చేశాను. ఆ రోజు నా టికెట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో నేను చేయకుండా లేను. మహేష్ రెడ్డి గారు నా టికెట్ మానుకొని కూడా మహేష్ రెడ్డికి టికెట్ ఇప్పించాను. నా బాధ్యతగా నేను చేశాను. నా అవసరం ఉంటే తప్పనిసరి కూడా పార్టీ నన్ను ఉపయోగపెట్టుకుంటుంది అన్నటువంటి ఆలోచన నాలో ఉంది. ఇక్కడ మాత్రం 7 వస్తాయి అంటారు. 7కి 7 వస్తాయి. మీరు 2 సార్లు ఎమ్మెల్యే పనిచేశారు. కొండ శ్రీనివాసరావు 2 సార్లు